ఇప్పుడే వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. ఇంకా ఏంటి నాయనమ్మ, నేను సరోజని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా? ఎందుకు మామయ్యతో ఆ మాట అన్నావు అంటే, అరే రంగా అది కాదురా, చిన్నప్పటి నుంచి నువ్వే కదా నేను సరోజని తప్పితే మరొకరిని పెళ్లి చేసుకోను అని నాతో అన్నావు. మరి ఏమైందిరా నీకు అంటే, చాలే ఆపు నాయనమ్మ, నేను అప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు చెప్పాను నీతో చెప్పలేదు కదా. ఎందుకు మరి మామయ్య దగ్గర పదే ఆ ప్రస్తావన తెచ్చి నన్ను కించపరుస్తావు? అసలు నీకు ఈ విషయం తెలుసా? నాకెప్పుడో అని చెప్పేసి అనుభూతూ ఉంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. ఏంటి రిషి సార్ నాకెప్పుడో అంటున్నాడా అంటే, ఖచ్చితంగా తన రిషి సారే, రంగా కాదు. రంగా రూపంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది ఏంటి, ఖచ్చితంగా నేను తెలుసుకుంటానని వస్తారా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా వస్తారా మనసులో అనుకుంటూ ఉండగా, ఇంకా ఏంటి వీడు ఇలా అంటున్నాడు, రంగాగాడు సరోజాని చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానన్నాడు కదా, మరెందుకు ఇలా గొడవ చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రంగా నాయనమ్మ. ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా తనకి ఏదో గుండె పట్టేసినట్టు కుప్పకూలిపోతుంది. అది చూసిన వసుధార అయ్యో అమ్మమ్మ గారు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా ఆమెను పట్టుకుంటుంది. పట్టుకొని ఏమైంది అమ్మమ్మగారు చెప్పండి అమ్మమ్మగారు అంటే, రంగా అరే రంగా అని పిలవమ్మ అని చెప్తూ ఉంటుంది. రిషి సార్ అని పిలవగానే ఇంకా రిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా అయ్యో నాయనమ్మ ఏమైంది నీకు ఏమైందని కంగారు పడుతూ ఉంటాడు. వసుధార ఏమో సార్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయిందని వసుధార అంటూ ఉంటుంది. మరి వసుధార ఇంకా రంగా ఇద్దరు కలిసి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుండగా వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. నేను రంగా అని పిలవలేదు కదా, రిషి సార్ అని పిలవగానే రిషి సార్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు అంటే ఖచ్చితంగా రంగా కాదు, ఆయన నా రిషి సారే. నా రిషి సార్ నాకు తెలీదా? ఖచ్చితంగా నా రిషి సార్ కాబట్టి నేను రిషి సార్ దగ్గరికి వెళ్ళి మీరు నా రిషి సారే, నాకు నిజం తెలిసిపోయిందని అడిగేస్తానని వసుధార వెళ్ళిపోతుంది. మరి ఇదేనండి ఇప్పుడే వచ్చిన కొత్త అప్డేట్. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ న్యూ బిల్డింగు 1,50,00,000 అండి, 1,50,00,000. మీకు ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ అయితే